ఏ రకంగా నువ్వు నివారిస్తాయా? ఏ రకంగా నువ్వు మాట్లాడుతున్నావు? నువ్వు ఒకసారి విశ్లేషించుకో. నీ యొక్క విధానం ఏంది? ఒక ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ వ్యక్తి అయినా కూడా ఒక ముఖ్యమంత్రి అయిన తర్వాత అతను రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకందరికీ కూడా ముఖ్యమంత్రి. ఆ కామన్ సెన్స్ నువ్వు విస్మరించి పబ్లిక్ మీటింగ్లో కూర్చొని నువ్వు మాట్లాడడం మొదలుపెట్టావు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎవరికైనా పనులు చేస్తే పాముకు పాలు పోసినట్టు అని చెప్పి మాట్లాడుతున్నావు. అసలు ఏం చంద్రబాబు నాయుడు గారు, మీ యొక్క 50 సంవత్సరాల రాజకీయ అనుభవం ఏమైంది అని చెప్పి నేను అడుగుతున్నాను. ఈ రాష్ట్రంలో నువ్వు ముఖ్యమంత్రి అయింది నీ యొక్క పార్టీ నీకు వచ్చినటువంటి 60%, నీకు వచ్చినటువంటి ఓటు శాతం కాదయా, మొత్తం రాష్ట్రాన్ని అంతా పరిపాలించమని చెప్పి ముఖ్యమంత్రి కూర్చున్న తర్వాత ప్రతి ఒక్కరిని సమానంగా చూస్తానని చెప్పి నువ్వు ప్రతిజ్ఞ చేశావు. అది గుర్తుపెట్టుకో. దాన్ని మర్చిపోతున్నట్టున్నావు. నీ ప్రమాణ స్వీకారాన్ని ఒకసారి రివ్యూ చేసుకో. ఏమని ప్రమాణం చేశావో ఒకసారి గమనించమని చెప్పి నేను కోరుకుంటున్నాను.